11వ వచనం. ఎక్సడస్ 33:11. మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత అతడు పాళెంలోనికి తిరిగి వచ్చిచుండెను. అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అనే యవనస్తుడు గుడారములో నుండి వెలుపలికి రాలేదు. ప్రేమగల తండ్రి, జీవముల దేవా, నమ్మకమైన ప్రభువా, మీ వాక్యం కొరకు ఎంత వందనాలు, స్తోత్రాలు. పాటలు పాడిన వారిని బట్టి ఎంత వందనాలు, స్తోత్రాలు. మా జిహ్వా ఫలాన్ని మీరు కోర్చున్నటువంటి దేవుడు. దేవా, ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించాలని, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీ సంకల్పమైనందుకే స్తోత్రాలు. ఇశ్రాయేలు యొక్క స్తుతుల సింహాసన ఆశీర్యుడైనటువంటి దేవుడు అయినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. హెబ్రోన్ ప్రార్థనా మందిరం పెద్దాపురం కొరకే వందనాలు. మీ దాసుని చేతి గారిని బట్టి ఆయన చేస్తున్న పరిచయం కొరకే ఎంత వందనాలు. సందీప్ కుటుంబాన్ని బట్టి వందనాలు. సుష్మా కొరకే వందనాలు. బాధ్యత సహోదరులు సహోదరులందరిని బట్టి స్తోత్రాలు, వందనాలు. జూమ్లో జాయిన్ అయిన యవనస్తుల కొరకే స్తోత్రాలు. మీ ప్రియులతో కలిసి నేను కూడా మరి ప్రభావ మీ వాక్యాన్ని పంచుకోవడానికి దేవా నాకు కూడా కృపను అనుగ్రహించిందని బట్టి స్తోత్రాలు. మీరు ఏదైతే మాట్లాడినంటున్నారో మీ వాక్యము స్పష్టంగా తేటగా ప్రభువా నాతో మాతో మాట్లాడుతారండి. ఈ సమయం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచండి. నిలబడేటువంటి దాసుడు బట్టి వాడు ప్రభువా నీ నోరు బాగా తెరుము, దాన్ని నింపుతానని చెప్పిన దేవుడు. దేవుడు తాను పంపిన వారిని కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించడం అనే మాట కొరకే మనం స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చిస్తూ మీ రక్త ప్రోక్షణ కింద నన్ను నేను తెచ్చుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పోయినసారి మనము దావీదు అనేటువంటి యవనస్తుడిని మనం చూసాం. ఈరోజు ఇక్కడ మనం చదివాం 33 నిర్గమకాండం 11వ వచనంలో యెహోషువ అనేటువంటి యవనస్తుడు. ఇక్కడ రాయబడింది, అతని పరిచారకుడును నూను కుమారుడునైన యెహోషువ అనే యవనస్తుడు గుడారంలో నుండి వెలుపలికి రాలేదు. యెహోషువ వాళ్ళ నాన్నగారి పేరేంటంటే నూను. నూనె కాదు, ఆయిల్. నూనె గుర్తుపెట్టుకుంటే నూనె గుర్తుంటది. సరే, నూను అనే ఆ ఫాదర్ వాళ్ళ నూను గారి తండ్రి కొడుకు యెహోషువ. ఇతను యవనస్తుడు అని రాయబడింది. జనరల్గా యవనస్తుడు ఏం రాయలేదంట, ఈ గుడారంలో ఏంటంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సహవాసం ఉంది. ఈ మోషే గుడారంలోనికి, ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి దేవుని స్వరం విని దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఆ మాటలు బయటకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు చెప్పేవాడు. మరి మోషే చెప్తున్నాడు, వస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు, మాట్లాడుతా ఉన్నాడు. ఈ యవనస్తుడు మాత్రం గుడారంలోంచి బయటకు రావడం లేదు. అది ఈ యవనస్తులోని ఒక 5 లక్షణాలని మనము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుని యొక్క సహవాసాన్ని కోరుకున్న యవనస్తుడు. అది ఎన్ యంగ్ మ్యాన్ యాస్పైరింగ్ ఫర్ గాడ్స్ ఫెలోషిప్. అది యాస్పిరేషన్ ఫర్ గాడ్స్ ఫెలోషిప్. దేవుని సహవాసాన్ని కోరుచున్నటువంటి యవనస్తుడు. అది మొదటి టైటిల్. ఎందుకని ఇక్కడ ఏం జరుగుతుందంటే దేవుని యొక్క సహవాసం, దేవునితో మాట్లాడాలి, ఆయన ముఖ దర్శనం చేసుకోవాలి, నేను ఆయనతో పాటే ఉండాలి అనేటువంటి కోరిక ఈ జనరల్గా యవనస్తులకి చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఏదో క్రికెట్ మ్యాచ్ ఆడమంటే, లేకపోతే క్యారమ్ బోర్డ్ ఆడమంటే, లేకపోతే ఇంకోటి లేకపోతే ఎంటర్టైన్మెంట్ అంటే ఉత్సాహంగా ఉంటాం. అదే వాక్యం వినడానికి రావాలి, ఎస్పెషల్లీ భక్సింగా సహవాసంలో కూర్చోవాలంటే చాలా కష్టం. మిగతా సహవాసాలు అనుకోండి, జనరల్గా అంటే కొన్ని సహవాసాలు ఎంతసేపు ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఎక్కువసేపు ఉండి వాక్యం 10 నిమిషాలు పావుగంట ఉంటుంది. అది అంటే వాక్యానికి తక్కువ సమయమే ఉంటుంది. లేకపోతే వర్షిప్ మొత్తం కలిపి ఒక 1 అవర్‌లో అయిపోద్ది. మనం ఎవరైనా మందిరానికి రమ్మన్నప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే, అయ్య బాబోయ్ 2 గంటలండి, 3 గంటలా? ఏం చేయాలి 3 గంటలు మందిరంలో అంటారు. మా దగ్గర కూడా గవర్నర్స్ ఉండేవాడు బీబీఎస్‌కి. అయ్య బాబోయ్ పొద్దునుంచి సాయంత్రం దాకా అన్నా, పొద్దున సాయంత్రం దాకా మనం ఏం చేస్తామన్నా అక్కడ అన్నాడు. అతి కష్టం మీద ఇంక తప్పదు కాబట్టి, బాగోదు కాబట్టి ఓ 2 రోజులు వచ్చాడు. 5 రోజులు బీబీఎస్ పరిచయకి ఇక్కడి నుంచి నిడదవోలు. 2 రోజులే. మిగతా మరి 3 రోజులు రావడానికి, అంటే దేవుని సన్నిధిలో ఎక్కువసేపు కూర్చోవడానికి బహు కష్టతరమైనటువంటి సంగతి. మరియతో దేవుడు అన్నాడు ఒక మాట, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అది మరి శ్రేష్టమైనది ఏర్పరచుకుంది, అంటే దేవుని సన్నిధిలో కూర్చుంది. మార్తా నువ్వు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనవి ఒక్కటే లేక కొన్నే. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఏసీ ఫస్ట్ క్లాస్ లాంటిది అనమాట దేవుని యొక్క సన్నిధి. ఆయన సన్నిధిలో కూర్చుంటే అది ఎంతో మేలు, ఎంతో గొప్ప భాగ్యం అది. కాకపోతే అది మనుషులు ఎరగరు. ఎరిగితే గనక దాన్ని విడిచిపెట్టరు. యవ్వన కాలంలోనే ఈ యెహోషువ ఏంటంటే దేవునితో సహవాసం అనే దాన్ని ఎరిగినటువంటి వ్యక్తి. అందుకనే ఆ గుడారంలోంచి ఏం చేయలేదంట, బయటికి రాలేదంట, వెలుపలికి రాలేదంట. అందుకనే ఇశ్రాయేల్ అందరిలో ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు 6 లక్షల కాల్బలం కదా, ఇంకా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు అందరూ ఉంటారు. సరే పోనీ 6 లక్షలని వేసుకున్నా, 6 లక్షల మందిలో మోషే తర్వాత ఎవరు నాయకుడయ్యారు? యెహోషువే నాయకుడయ్యాడు. ఏంటి సీక్రెట్ అంటే, మోషే యొక్క కీ పాయింట్, అతని సక్సెస్ ఏంటి? లేకపోతే అది పట్టుకున్నాడు, క్యాచ్ చేశాడు. మోషే దేవుని సన్నిధిలో ఉంటున్నాడు. దేవుడు ఏం చెప్తే, దేవుడు ఏం చేయమంటే అది చేస్తున్నాడు. సో నేను కూడా
అలాగే ఉండాలి అని తీర్మానించుకున్నటువంటి వ్యక్తి. మనం కూడా దేవుని యొక్క సహవాసాన్ని, యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. ఆయనతో నీవు సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. ప్రభుతో సహవాసం చేస్తే నీకు సమాధానం కలుగుతుంది. రెండవది నీకు మేలు కలుగుతుంది. అందుకని మనం ఆయనతో సహవాసం చేయాలి. రెండవది లూకా సువార్త 8వ అధ్యాయము 37వ వచనంలో గెరాసెను దేశంలో దెయ్యములు పట్టినవాడు యేసు ప్రభువారితో పాటు తను ఉండమని వేడుకున్నాడు, బతిమాలుకున్నాడు. బతిమాలుకొనెను అనే మాట మార్కు సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది. లూకా 8:37లో వేడుకొనెను అనే మాట రాయబడింది. ప్రభువా నీతో పాటు వస్తాను, దయచేసి నన్ను నీతో పాటు ఉండని, నీ సన్నిధిలో ఉంటే నా జీవితం అంతా మారింది కదా, నేను ఇంకా నీ సన్నిధిలో కొంతకాలం ఉండాలనుకుంటున్నానంటే దేవుడు అన్నాడు, లేదు లేదు, నువ్వు నీ ఊరు వాళ్ళ వద్దకు వెళ్ళి దేవునికి ఎట్టి గొప్ప కార్యాలు చేసినావు అవన్నీ తెలియచేయి. తెక్కపోలి అంటే 10 పట్టణాల్లో ప్రకటించాడు వాడు వెళ్ళి. ఆయనతో సహవాసం చేసేటప్పుడు దేవుడు మనకేమిస్తాడంటే గాడ్ విల్ అసైన్ సమ్ కమిషన్. అది దేవుడు తన ఆజ్ఞని, తన యొక్క మనం ఏం చేయాలి మనకి పని అప్పగిస్తాడు ఆయనతో సహవాసం చేస్తే. అంటే సహవాసం అంటే మనం మాట్లాడుతుంటాం, దేవుడు మాట్లాడతాడు, మనం ఏం చేయాలో చెప్తాడు. మీకు అర్థమవుతుందా? అది చాలా వండర్ఫుల్ గా ఉంటది. దేవుడు మాట్లాడింది మనం చేసినప్పుడు చాలా అద్భుతంగా ఉంటది. ఉదాహరణకి నేను ఆగస్టు 15 ప్రభు కృపను బట్టి ఉయ్యూరు అనేటువంటి గ్రామంలో యవనస్తుల గుడికి తీసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. నేను వాక్యం కొరకు ప్రిపేర్ అవుతున్నప్పుడు చాలా స్ట్రగుల్ అయిన వాక్యం నాకు త్వరగా రాలేదు. ఒక్కొక్కసారి వెంటనే రాదు వాక్యం. చాలా టైం పడుతుంది. దేవుడు చెప్తా ఉన్నాడు వాక్యం ధ్యానించేటప్పుడు, నువ్వు ఆల్టర్ కలివి వాళ్ళకి మారు మనసు కొరకనే, తీర్మానం కొరకనే పిలుపు చివరిలో నువ్వు ఇవ్వాలి అన్నాడు. నేను ఎప్పుడు ఆల్టర్ కాల్ జనరల్‌గా నాకు రాదు అది ఇవ్వడం. అంటే నేను ఇంకా అంత స్టేజ్‌కి ఎదగలేదు అని చెప్పుకోవాలేమో. నాకు తెలీదు కూడా సరిగ్గా. అదేంటి ప్రభు నేను ఆల్టర్ కాల్ ఎప్పుడు ఇవ్వలేదు, ఎలా ఇవ్వాలో ఏంటో అనుకుంటా. ఆ జయరాజు గారు ఆళ్ళు ఇచ్చిన ఆల్టర్ కాల్ ఒక్కొక్కసారి జ్ఞాపకంలో తెచ్చుకున్నాను. సరే ఏదైతే గాని ప్రభు నాకు సహాయం చేస్తాడులే. ఆయన ఇమ్మన్నాడు కదా, నేను ఇవ్వాలనుకుని దేవుని కృపను బట్టి, దేవుడు నాకిచ్చిన ఆ భారాన్ని బట్టి వాక్యం గురించి చెప్పాను. మొదటి సెషన్‌లో చెప్పిన తర్వాత అంటే అబ్షాలోము గురించి. చెప్పిన తర్వాత ఆల్టర్ కాల్ ఇచ్చాను. ఆల్టర్ కాల్ ఇస్తే పెద్దోళ్ళు, చిన్నోళ్ళు దాదాపుగా 10 మంది. నాకెంతో సంతోషం అయిపోయింది. తీర్మానం చేసుకున్నారు. చేతులెత్తారు మారుమనసు కొరకై. నాకెంతో గొప్ప సంతోషం. ఎవడైనా ఒక్కడైనా రక్షణ పొందితే తీర్మానం చేసుకుంటే నాకు ఎంత ఆనందం అంటే ఇంక అంత ఆనందం. ఒకసారి ఒక మీటింగ్‌లో ఆ వాక్యం చెప్తే దాదాపు 17 మంది తీర్మానం చేసుకున్నారు. వెంటనే జయరాజ్ గారికి మెసేజ్ పెట్టాను. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. 17 మంది రక్షణ పొందారని. సంగతేంటంటే ఒక ఆత్మ రక్షించబడితే, నరకం నుంచి తప్పించబడితే దేవుని వాక్యం చెప్తుంది కదా! ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఒక్కడు రక్షణ పొందితే పరలోకంలో దేవుని దూతలు ఎదుటంట గొప్ప సంతోషం కలుగుద్దంట. నిజంగా అంటే ఒక వాక్యం చెప్పడమనే గాదు. దేవుని మందిరంలో చాపలేసినా గాని, మందిరం శుభ్రం చేసినా గాని, బాత్రూమ్‌లు కడిగినా గాని, మైక్ పెట్టినా గాని, ఏ చిన్న పని దేవుని నామంలో మనం చేసినప్పుడు, ఆయన చేయమంది మనం చేసినప్పుడు ఎంత గొప్ప సంతోషమో తెలుసా? లోకంలో మీరు గమనించండి ఎంత సంతోషం రాదు. మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినా కూడా అంత సంతోషం రాదు. లోకంలో ఎన్ని డబ్బులొచ్చినా కూడా ఇది దైవికమైన సంతోషం. భక్సింగ్ గారు అంటాడు, ఈ సంతోషం అంట పరలోకంలోంచి దేవుడంట మన హృదయాల్లో పోస్తాడంట. హెవెన్లీ జాయ్ అది. అది నిత్యం ఉండే సంతోషం. దేవునిలో ఉండే ఆనందం అనేటువంటిది ఈ లోకంలో ఎవరు మనకివ్వలేరు. మెట్టుకు సంగతేంటంటే నువ్వు ఆయనతో సహవాసం చేస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. నాతోనే గాదు, మీ అందరితో మీ వ్యక్తి జీవితంలో మీరు ఎరుగుదురు కదా! దేవుడు తన వాక్యములో నుంచి మనతో మాట్లాడతాడు. యెహోషువ అనే అసలు గుడారం నుంచి వెలుపల రాలేదు. సహవాసం అంటే సహవాసంలో మనం దేవుని స్వరం వింటాం. సహవాసం మనం చేసేటప్పుడు దేవుడు మనకు ఒక పని చెప్తాడు. ఇలా చేయమంటాడు, ఇలా ఉండమంటాడు. ఆయన చెప్పింది మనం చేసినప్పుడు మన జీవితం ధన్యమవుతుంది. అతను వెళ్లి దేవుడు ఏం చెప్పాడు? నాతో పాటు నువ్వు ఉండడానికి కుదరదమ్మా. నువ్వు వెళ్ళు నీ ఊర్లో నీకు దేవుడు ఏం చేసినాడో చెప్పమన్నప్పుడు జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. వాళ్ళు పందుల వల్ల నష్టం వచ్చిందని, లేకపోతే ఈ దెయ్యాలు పట్టిన వాడిని బాగు చేశాడని వాళ్ళు భయపడిపోయి యేసుప్రభు అంటే ఎవరో మాంత్రికుడు అనుకున్నారో ఏమో! లేకపోతే యేసుప్రభు రావడం వల్ల మాకు 2000 పందులు ఏమైపోయినాయి? చచ్చిపోయినాయి. ఎంతో నష్టం జరిగింది. ఈయన ఇంకా మా దగ్గర ఉంటే ఇంకెంత నష్టం జరుగుద్దో! బాబోయ్! దయచేసి మమ్మల్ని విడిచి వెళ్ళిపో అన్నారాళ్ళు. బతిమాలుకున్నారు. యేసుప్రభు వద్దంటే ఎప్పుడు రావడు. ఆయన చాలా సౌమ్యుడు. చాలా మెత్తని మనసు కలిగిన వాడాయన. కదా! "నువ్వు మాకు వద్దయ్యా బాబు ఎళ్ళిపో" అంటే ఎళ్ళిపోతాడు ఆయన ఉండడు. కదా! యేసుప్రభువా దయచేసి నాతో ఉండు. నాతో మాట్లాడంటే మాట్లాడతాడు. చాలా మంచి దేవుడీయన. కదా! ఆయన తర్వాత వాడు ప్రకటించిన తర్వాత అర్థం చేసుకున్నారు ఆ ఊరి ప్రజలు. మీరు ఆఫ్టర్ ఆల్ పందుల కోసం ఆలోచిస్తున్నారు. నా జీవితం సర్వనాశనం అయిపోయింది. సమాధిలో పడి ఏడ్చాను. మీలో ఒక్కడు కూడా నన్ను స్వస్థపరచలేదు. దేవుడొస్తే గాని నా బతుకు సెటిలైట్ అవ్వలేదు. నాకు టికెట్ రాలేదు. నన్ను బాగు చేసిన వాడు ఆయన, స్వస్థపరిచిన వాడు ఆయన. ఎంత సమాధానం, ఎంత సంతోషం వచ్చింది. మీరు కూడా మారండి. మీ హృదయాల్లోకి ఆయన చేర్చుకోండి అని చెప్తే వాళ్ళు విని ఆయన కొరకు ఆయన ఎప్పుడెప్పుడొస్తాడా అని దే ఆర్ రెడీ టు ఇన్వైట్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అక్కడ ఎన్నో గొప్ప కార్యాలు కదా! ఆ ఊర్లో ఆయన చేశాడు. లోకా 8, మార్కు 5లో మీరు చూస్తే. ఇది మొదటి సంగతి. యవ్వనస్తుడైన యెహోషువ ఏం కోరుకున్నాడు? యాస్పైరింగ్ ఫర్ గాడ్స్ ఫెలోషిప్. దేవుని యొక్క సహవాసం.
దేవుడి సహవాసం అంటే దేవుడు మనకు కనబడ్డు. ఆయన సహవాసం అంటే వాక్యం చదువుట, ప్రార్థన చేయటం, మందిరానికి వచ్చుట. మందిరంలో దేవుని స్వరం వినబడుతది. దేవుని వాక్యం చదివేప్పుడు ఆయన స్వరం వినబడుతది. ఇతరులు ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థనలో కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. అది. ఈ రీతిగా ఆయనతో మనం సహవాసం చేయగలం. రెండవది యెహోషువ గ్రంథం 14 అధ్యాయము 8 వచనం. యెహోషువ గ్రంథం 14 అధ్యాయం 8 వచనం. నిండు మనస్సుతో దేవుణ్ణి అనుసరించినటువంటి యెహోషువ. నా దేవుడైన యెహోవాను నేను నిండు మనసుతో అనుసరించాను అంటున్నాడు యెహోషువ. అంటే మనమందరం కూడా దేవుణ్ణి అనుసరిస్తున్నాం కదా! మనందరం విశ్వాసమే. దాదాపు ఇక్కడ కూర్చున్నారు యవనస్తులు. జూమ్‌లో వచ్చిన వారందరూ కూడా దే ఆర్ బిలీవర్స్ అనుకుంటున్నాను. దేవుడిని నమ్ముకున్నవారే. మంచిగా పాటలు పాడారు, మందిరానికి వస్తున్నారు, వాక్యం వింటున్నారు. కాపోతే మనందరం ఎలా ఉంటామో తెలుసా? నేను గాని, మీరు గాని ఎలాగుంటామంటే చాలా పర్యాయములు నిండు మనసుతో మనం అనుసరించం దేవుణ్ణి. అంటే ఏంటి? నిండు మనసు అంటే మీరు పర్ఫెక్ట్ 100కి 100 అనుకోకండి. అంటే ఐఐటీ స్టూడెంట్ అనుకోకండి. క్లాస్‌లో టాపర్ అనుకోకండి. నిండు మనసు అంటే అర్థం ఏంటంటే రెగ్యులారిటీ. ఒకరోజు మందిరానికి వచ్చామనుకోండి ఇంకో రోజు రాం. లేతే వారంలో ఒక మీటింగ్ వచ్చామనుకోండి 2 మీటింగ్‌కి మనం రాలేం. వాక్యకుడికొస్తే ప్రార్థన కూడికొస్తే వాక్యకుడికి రాం. ఒకవేళ ఆదివారం మందిరానికి వచ్చినా లేట్‌గా వస్తాం. లేపోతే పాటలు అయిపోయిన తర్వాత వస్తాం. లేతే స్టార్టింగ్ ప్రేయర్ కంటే ముందే ఒక 5 నిమిషాల ముందే మందిరానికి మనం రాగలుగుతున్నామా చెప్పండి? మరి అలా రాలేకపోతే నిండు మనసుతో అనుసరించడం ఎట్లా అవుతది? అవ్వదు. మనం ప్రీ ప్లానింగ్ ఉండాలి. శనివారమే ప్లాన్ చేసేసుకోవాలి. ఆదివారం కొరకే ముందుగానే అన్ని సిద్ధపరచుకుని కాయగూరలు కావాల్సిన ఆదివారం ఏమంటావు నాన్ వెజిటేరియన్ పెట్టుకోకూడదు. తలకాయ నొప్పి. మందిరం అయిపోయిన తర్వాత వండుకోండి కావాలంటే. ముందుగానే మీరు ఆ దొండకాయో, బెండకాయో ఏదోటి ముందే రాత్రి కోసేసుకొని పెట్టుకుంటే ఫ్రిడ్జ్‌లో ఏమవుతది చచ్చిపోతావేంటి? కోసుకొని ముందుగానే రెడీ చేసేసుకుంటే టక్కున అయిపోద్ది. లేతే ఇడ్లీ ఒకేసారి 4, 5 రేకులు అయిపోతాయి. ఒకసారి పెట్టుకుంటే పావు గంటలో. అలా త్వరగా తెమిల్చుకొని 10 నిమిషాల ముందే మందిరానికెళితే నా యొక్క భాషలో నా ఒపీనియన్‌లో ఏమంటారంటే నిండు మనసుతో అనుసరించుట అంటారు. అక్కడ పాస్టర్ గారు స్టేజ్ మీదకొచ్చేసి ప్రార్థన స్టార్ట్ చేసేసిన తర్వాత నువ్వు వెళ్తే క్లాస్ స్టార్ట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ బయటకొస్తే టీచర్ ఏమంటాడు? వెయిట్ ఔట్ సైడ్ అంటాడు. వెంటనే రమ్మనడు. ఒక సరైన టీచర్ అయితే వెంటనే లోపలికి రమ్మనడు. లెసన్ చెప్పేటప్పుడు లెసన్ జరిగేటప్పుడు మధ్యలో వచ్చి ఎక్స్‌క్యూజ్ మీ సార్ అంటే చిరాకుగా ఉంటది. సంగతేంటంటే ముందుగానే రావాలి కదా! నిండు మనస్సుతో అనుసరించు. అలాగే మన జీవితాల్లో నిండు మనసుతో అనుసరించడం అంటే పాపం చేయకుండా జాగ్రత్త పడడం. అంటే మీరు నిండు మనసుతో అనుసరించడం అంటే ఇంకే పాపం చేయకుండా ఉండడం అని కాదు. కానీ మనం పాపం చేయకుండా ఉండడానికి జాగ్రత్త పడాల. అంటే కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. నేను ఎలా పరిశుద్ధంగా జీవించగలను? ఎలా పవిత్రంగా నేను జీవించగలను? నా జీవితం ఎలాగ నేను కాపాడుకోగలను? అనే దాని మీద శ్రద్ధ పెట్టడం, మనసు పెట్టడం. దాన్ని నిండు మనసుతో అనుసరించుట అంటారు. బైబిల్‌లో ఇద్దరు వ్యక్తులు చూపిస్తాను. మొదటి వ్యక్తి 2వ దినవృత్తాంతాలు 25 అధ్యాయము 2వ వచనం. అక్కడ ఒక రాజు ఉన్నాడు. అహజ్యా అనేటువంటి రాజు. ఆ రాజంట దేవుణ్ణి అనుసరించాడు గాని, యథార్థంగా ప్రవర్తించాడు గాని, పూర్ణ హృదయముతో ఆయనను అనుసరించలేదు అనే మాట రాయండి. చూసారా? యథార్థంగా ప్రవర్తించాడు దేవుని దృష్టికి. కానీ ఎలా అనుసరించలేదంట? పూర్ణ హృదయంతో అనుసరించాడు. రెండవది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. అక్కడ సార్దీస్ అనే సంఘం ఉంది. ఆ సంఘానికి యేసు ప్రభువారు ఉత్తరం రాస్తూ ఆయన చెప్పాడు. ఆ! నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. గనుక చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము లేక స్థిరపరచు. నీ క్రియలు ఎలా కనబడలేదంటే క్రియలున్నాయి. క్రియలు లేవని కాదు. నువ్వు సోమరిపోతువు కాదు. పని చేస్తున్నావు, కష్టపడుతున్నావు. కాతే ఎన్ని మార్కులు వస్తున్నాయంటే అత్యవసర మార్కులు వస్తున్నాయి. మరి 35, 40 వస్తున్నాయి. అలా కాదమ్మా కొంచెం ఇంప్రూవ్ చేసుకో. స్థిరపరిచి బలపరచు. స్థిరపరిచి బలపరచు అంటే అట్‌లీస్ట్ ఫస్ట్ క్లాస్ ట్రై చెయ్యి. ఒక 60 మార్కులకి వచ్చేటట్టు ట్రై చేయి. మరీ నిద్రపోతులా, సోమరిపోతులాగా సత్తా చదవడం ఎందుకు? అది మన భాషలో చెప్తే. అంటే నీ క్రియలు నా ఎదుట ఎలా ఉన్నాయంటే చాలా బలహీనంగా ఉన్నాయి. దేవుడిని ప్రేమిస్తున్నా అంటున్నావు గానీ, ఎలుగుదామా, ఆరిపోదామా అన్నట్టుంది. బుద్ధి లేని కన్యకలు ఏమన్నారు? మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి. మాకు కొంచెం నూనె ఇవ్వండి అన్నారు. అదేదో ఆ నూనో, ఇంకోటో ఏది కావాలో అంటే సాక్రిఫైస్ సమర్పణ లేకపోతే సత్క్రియలు అవన్నీ నువ్వు బతికున్నప్పుడే, ఈ భూమి మీద ఉన్నప్పుడు ఏం చేయాలంటే దేవుని కొరకే పటిష్టంగా చేయాలా. అవి చేయకుండా దేవుడొచ్చే టైంలో ఇంకా చక్కబెట్టుకుందాం అంటే అవ్వదు. అవతల ట్రైన్ వచ్చేసిందంటే ఇక్కడ నేను అది తెచ్చుకోలేదు, ఇది తెచ్చుకోలేదు అంటే ట్రైన్ ఎళ్ళిపోద్ది. అది. సంగతేంటంటే సమయం ఉండగానే మనం చక్కబెట్టుకోవాలి గదా! నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడు. దేవుడు ఏం కోరుతున్నాడంటే మీరందరూ విశ్వాసులే, యవనస్తులే మంచిగానే ఉన్నారు, బానే ఉన్నారు గానీ చాలా థింగ్స్ ఏంటంటే సెటరేట్ చేసుకోవాలా. మీరేంటంటే సెటరేట్ చేసుకోవట్లేదు. ఎక్కడైతే మీరు వీక్‌గా ఉన్నారో ఆ ఏరియాలో బలపరచుకోండి. స్థిరంగా ఉండండి. బలంగా ఉండండి. బలపరచబడండి. చావనైన మీ క్రియలు ఎలాగున్నాయంటే ఇక చచ్చిపోవడానికి అది బ్రతికున్న సంఘమే. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది గానీ నువ్వు మృతుడివే. ఆ సంఘానికి ఒక టైటిల్ పెడితే డెడ్ చర్చ్. మృతమైన సంఘము అని టైటిల్ పెట్టొచ్చు. సార్దీస్ సంఘానికి. సంగతేంటంటే ఆ సంఘంలో వాళ్ళు బ్రతికున్నాం అనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో చచ్చిన వారుగా ఉంటున్నారు. అంటే కంఫర్టబుల్ లైఫ్. మీకు అర్థమవుతుందా? అన్నీ ఉన్నాయి. కావాల్సినంత సుఖంగా ఏదో ప్రార్థన చేసుకోవాలి కాబట్టి కాసేపు ప్రార్థన చేసుకోవడం. ఏదో బైబిల్ చదువుకుంటే బైబిల్ చదువుకోవడం అంతే. అంతేగాని నిజంగా ప్రభువా ఈరోజు నాతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతున్నావు? ఈరోజు ఎవడికైనా నేను ఒక్కడికైనా నీ సువార్త అందించడానికి సహాయం చేయి. లేకపోతే ఒక్కడికైనా నాకు అవకాశం ఇయి.
ఏదైనా 2 మాటలు చెప్పుకోవడానికి, నాకు సాక్ష్యం చెప్పడానికి, లేకపోతే నేను రుచికరంగా ఉప్పు వలె నేను బ్రతకడానికి. ప్రభా నువ్వు నన్ను పుట్టించావు కదా! ఇదిగో ఈ రోజు ఇచ్చావు. ఈ రోజు 24 గంటలు నాకు ఇచ్చావు ప్రభా. ఇందులో కొంత సమయమైనా ప్రభా నీ కొరకే ప్రయోజనకరంగా నేను ఉండడానికి సహాయం చేయి. అది అలాగా లైవ్లీ ప్రేయర్ అనేది మనం ఒక దినములో మనం చేసుకోవాలా. మనం అలా చెయ్యం. మనం ఎలా చేస్తామంటే, ఆ! ప్రభు ఆళ్ళకప్పుడు, ఈళ్ళకప్పుడు, ఈళ్ళకప్పుడు, ఆళ్ళకప్పుడు ఆళ్ళు దీవించి, ఈళ్ళు దీవించి యేసు ప్రభు నామములో ఆమేన్. అంటే రొటీన్ ప్రేయర్. చచ్చినటువంటి స్థితి అది. అంటే రొటీన్ ప్రేయర్ చేస్తే ఏంటి? చేయకపోతే ఏంటది? అటువంటి ప్రార్థన ఉపయోగం లేదు కదా! అంటే అలవాటు, ఆచారంతో కూడినటువంటి జీవితం. దానివల్ల ఉపయోగం లేదు. అది రెండవది. నిండు మనసుతో అనుసరించుట. అంటే గోయింగ్ ఆన్ టు పర్ఫెక్షన్. అంతకంతకు ఏంటంటే మనము ఏం బాగా షార్ప్‌గా తయారవ్వాలి దేవునిలో. అది దేవుడు కోరుకుంటా ఉన్నాడు. యెహోషువలో అదుంది. మూడోది యెహోషువ గ్రంథం 24 అధ్యాయం 15వ వచనంలో మీరు ఎవరిని అనుసరించినప్పటికి నేను నా ఇంటి వారును ఏం చేస్తాం? దేవుణ్ణే అనుసరిస్తాం. 24 అధ్యాయం 15వ వచనం. మీరు ఎవరినైనా అనుసరించండి. నేను నా ఇంటి వారు మాత్రం యెహోషువనే ద దేవుణ్ణి అనుసరిస్తామంటున్నాడు యెహోషువ. 24 అధ్యాయం 15 వచనం. అంటే దీనికి మనం ఒక పేరు పెడితే మంచి తీర్మానము కలిగిన ఎవరు. గుడ్ డెసిషన్. ఏ యంగ్ మ్యాన్ విచ్ టేకెన్ గుడ్ డెసిషన్. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. దానియేలు మంచి తీర్మానం చేసుకున్నాడు. మంచి భోజనం పెట్టారండి. పీతలు, రొయ్యలు, చికెను, మటను అన్నీ మనం పెడితే అసలు ఏది తినాలో మనకు అర్థం కాదు కదా! గందరగోళం అయిపోద్ది. దురాశ ఎక్కువైపోద్ది. మీకు తెలుసా సంఖ్యాకాండంలో వాళ్ళు మన్నా మాంసం పూరీలను కురిపించాడు కదా దేవుడు. ఒక్కొక్కడు ఎంత మాంసం ఏరుకున్నాడో తెలుసా? దాదాపుగా ఒక్కొక్కడు 2000 కేజీల మాంసం. నేను గూగుల్‌లో సెర్చ్ చేశాను దాని కొరకు. అసలు ఎంత 10 హోమర్‌లు అని ఎంతో అక్కడ రాయబడింది. దాన్ని మనం లీటర్స్ దాంట్లో కేజీస్‌లో కన్వర్ట్ చేస్తే అప్రాక్సిమేట్‌గా 2000 కేజీలు. నెల రోజులు నీకు నేను మాంసం ఇస్తాను, మిమ్మల్ని తృప్తిగా పోషిస్తానని దేవుడు చెప్తే ఎంత ఆశ చూసారా మనుషులకి? నాట్ గుడ్ డెసిషన్. ఒక మనిషికి ఒక ఇంటి వరకు ఒక నలుగురో, ఐదుగురో ఉన్నారు. ఒక కేజీ లేకపోతే 2 కేజీలు సరిపోద్ది కదా! తృప్తిగా, హ్యాపీగా తినొచ్చు కదా! నెల రోజులు దేవుడు ఇస్తానన్నాడు కదా మాంసం. ఎందుకని అంత దురాశ? అది. మనుషులు తమ తీర్మానం చేసుకునేటువంటి టైంలో తప్పిపోతున్నారు చాలా మంది. కరెక్ట్‌గా డెసిషన్ తీసుకునే టైం. మనం డెసిషన్ తీసుకునే టైమ్స్ వస్తాయి. ఆ టైమ్స్‌లో ఏంటంటే మనుషులు లోకంలోకెళ్ళిపోతున్నారు. అప్పుడు దాకా నేను పాలకొల్లులో దేవుని వాక్యం దాదాపుగా 1 ఇయర్ అక్కడ ఉన్నాను. చాలా భక్తిగా ఉండేవారు యవనస్తులు. పరిశుద్ధంగా ఉండేవారు, జీవించేవారు, నమ్మకం ఉండేవాళ్ళు. ఆ దైవ సంబంధ వివాహం చేసుకునేవాళ్ళు అనేవారు. ఆ వివాహం అనేటువంటి టైంకొచ్చినప్పుడు ఒక యవనస్తురాలు ఏం చేసిందంటే అంటే ఆ అమ్మాయిలో తప్పులేదు గానీ వాళ్ళ తల్లిదండ్రులనే పొరపాటు. వాళ్ళ సొంత మావయ్యనో ఎవరినో చేసేసారు. ఎందుకని? అతను దేవుడిని ఎరగడు. అతనికసలు బైబిల్ పట్టుకోవడమే రాదు. బైబిల్ తెచ్చుకోలేదు. వేరే వాళ్ళు బైబిల్ ఇస్తే ఆ బైబిల్ పట్టుకొని స్టేజ్ ఎక్కాడు. అంటే రక్షణ లేనటువంటి వ్యక్తి. ఈ అమ్మాయేమో ఆరాధన చేస్తది, మందిరానికొస్తది, రెగ్యులారిటీ ఉంటది. మంచి బిలీవర్‌ని మ్యారేజ్ చేసుకోవాలని ఉండేది. ఏం జరిగింది? తీర్మానం చేసుకునేటువంటి టైంకి ఏమైందంటే పెళ్లి కాకపోతే పోయిందండి. పెళ్లి అవ్వకపోతే ఏమైపోద్ది? పరలోకం వెళ్తావు కదా! సంతోషించు. అంతేగాని మనం లోకస్తులు మనం పెళ్లి చేసుకోలేం గదా! సంగతేంటంటే మనం తీర్మానం చేసుకునేటప్పుడు ఒక విశ్వాసితోనే కదా! తీర్మానాలు చేసుకునే టైంలో తప్పిపోతున్నారు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు తీర్మానం చేసుకునే టైం వచ్చింది. వాళ్ళు మేము మనసులో ప్రభా మనసులో యేసు ప్రభు అనుకుంటాం. బయటికి మాత్రం దానికి మొక్కేత్తాం. అదైనా అది రాయి ప్రభు అది ఏముంది అది రాయి. మనం ఏం చెప్తాం? విగ్రహాలు ఏమి లేదు. విగ్రహం అదేంటి? విగ్రహం వట్టిది. అది రాయి. బైబిల్‌లోనే ఉంది అలాగని. వట్టిదని ఉంది కదా! ఆ! మరేంటి? పైకి ఊరికే ఒక నమస్కారం పెట్టేత్తే అయిపోద్ది. కళ్ళు మూసుకుంటే అయిపోద్ది. ఓ నిమిషం అంతే. అలా అనుకోలేదు వాళ్ళు. తెగించారు. చావనైనా చస్తాం గాని మొక్కనే మొక్కమన్నారు. అది. చచ్చిపోయినా పర్లేదు. దేవుడు విడిపించడానికి సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినా తీర్మానం చేసుకున్నారు. దానియేలు తీర్మానం చేసుకున్నాడు. రూతు సరిగ్గా తీర్మానం చేసుకునే టైంకి నేను మరణము తప్ప మరేదైనా నిన్ను నన్ను ప్రత్యేకించడంలా ఎక్స్ట్రార్డినరీ డెసిషన్స్ వాళ్ళందరియి. తీర్మానం చేసుకునే టైం ఒక్కొక్కసారి నీకు లోకం కావాలా, దేవుడు కావాలంటే నాకు లోకమే కావాలనుకుంటే లోతు భార్య ఏమైపోయింది? తుప్పు స్తంభం అయిపోయింది. చెయ్యేమో దేవదూతల చేతిలో కదా! దేవదూతలు తీసుకెళ్తున్నారు కూడా. లోతు భార్యని ఆళ్ళ పిల్లల్ని పట్టుకొని. తలకాయేమో ఎనకాల. తలకాయ ఎక్కడుంది? సొదొమ వైపు ఉంది. చెయ్యి ఎక్కడుంది? దేవదూ దేవదూతలే డైరెక్ట్‌గా వచ్చి చేతిలో చెయ్యేసి నడిపిస్తుంటే నడవకపోతే ఇంకెట్లండి? మనం గూడా అంతే. బైబిల్ ఇచ్చారు. యవనస్తుల కొడుకిచ్చారు. ఆరాధన ఉంటుంది. మీకు ప్రార్థనా కొడుకుంటది. మంచి వాక్యం మీకు అందించబడుతుంది. కదా! తెలుగులో బైబిల్ ఉంది. ఇంకేంటి కష్టం తెలుగులోనే కదా బైబిలు. నీవు చదివితే ఈజీగా అర్థమవుతది. ప్రభు నీతో మాట్లాడడానికి ఎప్పుడు రెడీగా ఉంటాడు. లోబడిన ప్రజల వైపు దినమంతా చేతులు చేస్తున్నాడు. మనమేంటంటే దేవుని యొక్క మాటకు లోబడాలి. అయితే వీళ్ళు మంచి తీర్మానం చేసుకున్న యవనస్తులైన యెహోషువ. మీరు ఎవరిని సేవించినా ఒకవేళ దేవుడు మీకు ఇష్టం లేకపోయినా నాకు సంబంధం లేదు గానీ నేను నా ఇంటి వారు మాత్రం ఏం చేస్తాం? యెహోవానే సేవిస్తాం. అది. మనము దేవుని సేవించే విషయంలో తప్పుడడుగులు వేయకూడదు. ఇది మూడవది. నాలుగవది యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. యెహోషువ ప్రార్థన చేసాను. ప్రార్థనాపరుడైన యెహోషువ. ప్రార్థన అనేది బహు కష్టతరమైనటువంటి సంగతి. ఎన్ని పనులన్నా చేయొచ్చు. మందిరంలో మీరు ఎన్ని పనులన్నా చేయండి. మందిరం కడగండి, శుభ్రం చేసేయండి.
ఏ పనైనా చేయొచ్చు కానీ, గంటసేపు ప్రార్థన చేద్దాం రండి బ్రదర్ అన్నారనుకో చాలా కష్టం. మీరు స్టార్ట్ చేయండి. కాపోతే మీకు మీరు టెస్ట్ పెట్టుకోండి ఎంతసేపు చేయగలరో. విసుగ్గా ఉంటది ప్రార్థన చేసుకోవడం కదా! ప్రాక్టికల్ లైఫ్‌లో కొంచెం కష్టంగానే ఉంటది. అది అభ్యాసం చేసుకుంటే అది ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటది. మెట్టుకు సంగతేంటంటే యెహోషువ ప్రార్థనాపరుడు. అంటే ఎక్కువ ఎక్కువ చేసామని నేను అనట్లేదు గానీ, ప్రార్థనలో వ్యర్థమైన మాటలేమి ఉచ్చరించక్కర్లేదు. మనకేది కావాలో అది దేవుడిని యథార్థమైన మనసుతో, మంచి మనసుతో కావలసిన వాటిని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఒక ఫ్రెండ్ అర్ధరాత్రి లూకాసు వార్తలో రాయబడింది కదా! 11 అధ్యాయం 8 వచనములో మాటి మాటికి సిగ్గుమాలి మాటి మాటికి అడిగాడు. అర్ధరాత్రి వేళ ఎళ్ళాడు. ఫ్రెండ్‌ని అడిగాడు. నాకు ఫ్రెండొచ్చి ఇంకో ఫ్రెండొచ్చాడు. వాడికి భోజనం పెట్టడానికి నా దగ్గరేమి లేదు. రొట్టెలివ్వి అని. వాడిచ్చాడా లేదా? అతనికి కావాల్సినవన్నీ ఇచ్చాడంట. అటువలే మీరును అడుగుడి మీకు దొరుకును. మీరు చెడ్డవారండి మీ పిల్లలకు మంచి ఈవులు ఈయనెరిగి పరలోకముందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చు. దేవుడు ఖచ్చితంగా గుడ్ గిఫ్ట్స్ కదా! ఆయన మంచి తండ్రి ఆయన. శ్రేష్టమైన ఈవులనిచ్చేటువంటి తండ్రి. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, తలంచిన దానికంటే ఎక్కువగా ఇస్తాడాయన. కాబట్టి మనం ప్రార్థన చేయాల. ప్రార్థన చేసేవారు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. అది. మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు. మీరు మొరపెట్టు ఒత్తిడేమి నేను మీ మనవి ఆలకిస్తాను అన్నాడు. లూకాసు వార్త 18 అధ్యాయం మొదటి వచనంలో విసుగకుండా ప్రార్థన చేయండి. మాటి మాటికి విసుగకుండా విసుగుదల వచ్చేస్తుంటది ప్రార్థనలో. విసిగిపోకుండా అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఆ విధవరాలు వెళ్తా వచ్చింది కదా! వాడు అన్యాయస్తుడని తెలుసు. మరి న్యాయం ఎలా జరుగుద్ది? అంతే వెళ్ళింది. నమ్మకం ఉంచింది. మరి మన దేవుడు అన్యాయస్తుడు కాదు గదా! న్యాయాధిపతి, నీతిగల న్యాయాధిపతి, మంచి దేవుడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నీకు నిజంగా ఏం కావాలో అది నీ అక్కర గనక జెన్యూన్‌గా ఉన్నట్టయితే ఖచ్చితంగా దేవుడిస్తాడు. అబ్బాయి నాకు అర్జెంట్‌గా రూ. 1,00,00,000 కావాలి అలాంటి పిచ్చి పిచ్చి ఇవ్వడు గానీ, నిజంగా న్యాయసమ్మతంగా ఉంటే నీ యొక్క అక్కరనేది ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ప్రభువా ఇదిగో నీ చిత్తమే చేయాలనుకుంటున్నాను. దయచేసి నాతో మాట్లాడు. ప్రభువా నా ప్రార్థన ఆలకించు. నన్ను సరైన మార్గంలో నడిపించు. నేను ఇంకా భక్తిలో పెరగడానికి సహాయం చేయి. ఇలాగ ఆత్మీయమైన అవసరాల కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నిన్ను ఆ రీతిగా ఆత్మీయంగా వృద్ధి పొందిస్తాడు. చివరగా యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ యెహోషువ ఏం చేస్తున్నాడంటే యెహోషువ 5:15 అందుకే యెహోవా సేనాధిపతి నీవు నిలిచిన ఈ స్థలం పరిశుద్ధమైంది. నీ పాదరక్షలు తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగున చేసింది. విధేయత కలిగిన యవనస్తుడు. ఒబీడియంట్ యంగ్ మ్యాన్. మనము విధేయత కలిగిన యవనస్తులుగా వాక్యం చెప్పే నేను, వాక్యం వినే మీరు. ఒకవేళ పరలోక రాజ్యంలో ఆహ్, మనం ఏదైనా పొరపాటులో ఉండిపోయామనుకోండి దేవుడొచ్చే టైంకి వెళ్ళలేమేమో. విధేయత కలిగిన వారు మాత్రం ఏం చేస్తారు? విన్నవారు, వాక్యం విన్నవారు, వాక్యం చెప్పేవారు ఉంటారో లేదో నాకు తెలీదు గానీ పరలోక రాజ్యంలో. వాక్యాన్ని అనుసరించి జీవించే వారు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. వాక్యాన్ని ఎవరైతే అనుసరించి జీవిస్తారో, శ్రద్ధాభక్తులతో వాక్యాన్ని చదివి, దాని ప్రకారం నడుచుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, వాళ్ళు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో ఉంటారు. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, 22వ అధ్యాయం, 7వ వచనం. లాస్ట్ అధ్యాయం అంటే చాలా ఇంపార్టెంట్ గదా! ఇంక లాస్ట్ బైబిల్ ముగించి పడిపోతుంది. 22వ అధ్యాయంలోకి దేవుడొచ్చేసాడు. అందులో ఒక మాట రాయమన్నాడు. ఏం మాట రాయమన్నాడు? చివరి పేజీ 242. 22వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొనువాడు ధన్యుడు. చూసారా? ప్రకటన గ్రంథం స్టార్ట్ చేసినప్పుడు 1 అధ్యాయం 3వ వచనంలో చదువువాడు, వినువాడు ధన్యులు లేకపోతే గైకొనేవారు ధన్యులని ఉంటే, చివరి అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంక చదువువారు, వినేవారు ఎగిరిపోయారు. చూసారా? దేవుడు అన్నాడు ఇంక చదివేవాళ్ళు, వినేవాళ్ళు అవసరం లేదులే గాని, ఏం రాయాలి నువ్వు? యోహాను ఏం రాస్తావు? ఇది రాయి. ఏంటది? గైకొనేవారు ధన్యులు అని రాయి. బ్లెస్డ్ ఆర్ దోస్ హూ ఒబే ద గాడ్స్ వర్డ్. అది. ఈ నా మాటలు విని వాడు చెప్పుకొని చేయు ప్రతివాడు. చేసేవాడే గొప్పవాడు. ప్రకటించే నేను, వినేటువంటి మీరు మనం కొట్టుకొని పోతామేమో గాని వాక్యం మీద మనసు పెట్టి దేవుడు ఏం చెప్తున్నాడో విని దాని ప్రకారం చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ధన్యులమవుతాం. అది ధన్యులమవుతాం. ఎంతో గొప్ప సంతోషం ఉంటది. దేవుని యొక్క వాక్యానికి నువ్వు లోబడినప్పుడు నువ్వు మెట్టు వెంబడి మెట్టు, మెట్టు వెంబడి మెట్టు దేవుడు నీతో మాట్లాడుతుంటాడు. మాట్లాడినప్పుడు ఇదే చూపిస్తారా? నీ జీవితం ఎలా ఉంటుందో చూడు. 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా ఫలించేవాడిగా ఉంటావు. నీ నీ కుటుంబానికి క్షేమం, నీ సంఘానికి క్షేమం, నీ దేశానికి క్షేమం. నీ వల్ల ఇంకా అనేకులకు ఆశీర్వాదం. అది. అబ్రహాం పొందిన ఆశీర్వాదం, దావీదు పొందిన ఆశీర్వాదాలకు మనం వస్తాం. సంగతేంటంటే విధేయత కలిగినటువంటి యవ్వనస్తుడు. ఇతను కదా! మనం అపొస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 26వ వచనంలో ఫిలిప్‌తో దేవుడు మాట్లాడుతున్నాడు. లేచి నువ్వు అరణ్యంలోకెళ్ళు. అప్పటికే ఫిలిప్ ఆ ఊర్లో మంచి సువార్త ప్రకటిస్తున్నాడు. చాలా పనుంది. అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. అనేక మంది స్త్రీ పురుషులు దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ టైంలో దేవుడు అంటున్నాడు, "నువ్వు లేచి యెహోవాతో లేచి దక్షిణ దిక్కుకు వెళ్ళు. అరణ్యంలో ఎళ్లి ఒకడిని కలుసుకో." ఒక్క మనిషి కోసం నేను అడవిలోకెళ్ళాలా? ఇక్కడ సంఘాన్ని వదిలిపెట్టేసి, ఇది వదిలిపెట్టేసి నేను అడవిలోకెళ్ళి నేనేం చేస్తాను? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి కోసం. ఒక మనిషి దేవుని దృష్టిలో ఎంత వాల్యో తెలుసా? నిజంగా ఆ మనిషి కూడా వచ్చేటువంటి వాడు అపొస్తలుడు కదా! అతను కూడా చాలా
ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆరాధన చేయడానికి ఎక్కడో వేరే దేశం నుంచి ఇంకో దేశానికి. ఎంత కష్టం, ఎంత ఆశ ఉంది అతనిలో. అలాగే ఇతను కూడా ఏంటంటే వస్తా ఉన్నాడు. అందుకని ఆ వ్యక్తిని యొక్క ఆశను గమనించి దేవుడు ఫిలిప్పుని పంపించాడు అక్కడ. ఫిలిప్ వెంటనే దేవుడు చెప్పగానే లేచి వెళ్ళెను. విధేయత. ఒబిడియంట్ యంగ్ మ్యాన్. ఒబిడియంట్ ఫిలిప్ కదా! దేవుడు చెప్పింది చేయడమే మనం. అదే మన జీవితానికి శ్రేష్టమైనటువంటి సంగతి. వాళ్ళు చేసారా, వీళ్ళు చేసారా, వాళ్ళకేం చెప్పారు, వీళ్ళకేం చెప్పారు అయన్నీ మనకు అనవసరం. దేవుడు నేను నీకు చెప్పాను, నువ్వు చేసావా, చేయలేదా? ఎందుకు చేయలేదు? అదే అడుగుతాడు అనుకుంటాను పరలోకం వెళ్ళిన తర్వాత. వేరే వాళ్ళందరి గురించి నేను అడగడు. నా గురించి నేను నీకేం చెప్పాను, నువ్వేం చేసావు అని అడుగుతాడు. అంతే కదా! సౌలుకి ఏం చెప్పాడు? సౌలుకు ఆదాముకి ఒక్క ఆజ్ఞ ఇచ్చాడు. అంతేనా కదా! 100 ఆజ్ఞలేమి ఇవ్వలేదు. ఒకటే ఆజ్ఞ. పలానా పండు తినొద్దు. అంటే మన భాషలో 100 చెట్లు ఉన్నాయనుకుంటే 99 అంటే 99 ఇచ్చేసాడు. నీకు 99 ప్లేట్లలో భోజనం పెట్టేసాడు. ఒక్క ప్లేటే. దాన్ని ఓపెన్ చేయొద్దు. అది నీకు అనవసరం. అంటే మనం ఏం చేస్తాం తెలుసా? మన కుక్కతో వంకర. మనం అంతా వంకర టింకర ప్రజలం కదా! ఏదొద్దన్నారో అదే చేస్తాం మనం. అదేంటో గాని. మనిషి యొక్క స్వభావమే అంత. ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాం దగ్గర నుంచి వచ్చింది. వద్దన్నది చేస్తాం, చేయమన్నది చెయ్యం. ఈ 2 చాలా ప్రాబ్లమ్ మనకి. చెయ్యమన్నదేమో చెయ్యం. వద్దన్నదేమో చేస్తాం. నీకు 99 ఇచ్చాడు. చాలు గదా! ఆ 99 హ్యాపీగా ఉండొచ్చు కదా! ఆ వద్దన్న దాన్ని కూడా నీకెందుకు? అదే చేస్తావచ్చు. చూసారా? విధేయత లేనివాడు. దేవుడు మనకు చెప్పింది మనం చేస్తున్నామా లేదా? అదే ప్రశ్న. ప్రాముఖ్యమైన ప్రశ్న. సంగతేంటంటే విధేయత. మొట్టమొదటిది దేవునితో సహవాసము కలిగిన యవ్వనస్తుడు. రెండవది నిండు మనసుతో దేవుని అనుసరించే యవ్వనస్తుడు. మూడవది మంచి తీర్మానము కలిగిన యవ్వనస్తుడు. నాలుగవది ప్రార్థనాపరుడైన యవ్వనస్తుడు. ఐదవది విధేయత కలిగిన యవ్వనస్తుడు. 5 అంతల విషయాలు యెహోషువలో ఉన్నాయి. నువ్వు నేను కూడా యెహోషువలో ఉన్నప్పుడు యెహోషువ అద్భుత కార్యాలు జరిగినాయి కదా! ఆశ్చర్య కార్యాలు జరిగినాయి. దేవుడు కూడా నీ జీవితంలో, నా జీవితంలో ఈ లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మన వినికిడిలో ఈ కొద్ది మాటలు దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.